హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు, ఆత్మీయతలో పడిపోవడానికి ఒక 3 కారణాలు మనము ఈరోజు చూసుకుందాము. మొదటిదిగా దురాశ. దురాశ వల్ల కూడా ఆత్మీయ స్థితి నుండి పడిపోతారు. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యము. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియ దేవుని సంగమ, దురాశల వల్ల కూడా ఈడవబడతారు. ఎక్కడికి? భూమిపైకి ఈడవబడతారు. ఆత్మీయ స్థితిలో కిందికి పడిపోతారు. మన దేవుడు ఉన్నతమైన స్థలములో నివసించేవాడు. ఉన్నతమైన స్థలములో నిన్ను కూడా నివసింపజేయాలని ఆయన ఉద్దేశము, సంకల్పము. కాబట్టి ఎక్కి వెళ్ళేటువంటి పర్వతం పైకి ఎక్కకుండా కిందికి లాగజేసేటువంటి దురాశ. ఆశ ఉండొచ్చు, ఆశ గల ప్రాణాన్ని దేవుడు కూడా తృప్తిపరుస్తాడు. కానీ ఆశ కాకుండా దురాశల చేత ఇంకా 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 తృప్తి అనేటువంటిది లేని బ్రతుకులు అన్నమాట. అటువంటి దురాశ పరులు దురాశల చేత ఏమవుతారంటే వాళ్ళ ఆత్మీయ స్థితి ఏమవుతుందంట అంటే ఈడవబడుతుంది, కిందికి ఈడవబడుతుంది, లాగివేయబడుతుంది, భూ సంబంధమైన వాటి విషయంలోనే స్థిరపరచబడుతుంది. ఇంకా ఎక్కే అనుభవాల్లోకి వెళ్ళారు, పర్వతం పైకి ఎక్కడం అనేటువంటిది చేయలేరు. కాబట్టి ఆత్మీయ స్థితిలో పడిపోవటానికి దురాశ ఒక కారణము. మరి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే గర్వము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశముకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకుంటివి కదా. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ తేజో నక్షత్రమా, మార్నింగ్ స్టార్, లూసిఫర్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఈ యొక్క లూసిఫరు మరి గర్విస్తుంది. ఏమని? దేవునితో సమానంగా చేసుకుంటాను, దేవునితో సమానంగా చేసుకుంటాను, మేఘమండలం పైకి ఎక్కుతాను, సింహాసనానికి పైగా నేను చేసుకుంటాను, మహోన్నతునితో సమానునిగా. అంటే దేవునితో కంపేర్ చేసుకొని దేవుని కంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటిది, దేవుని కంటే ఎక్కువ మహిమ పొందాలని, దేవునికి సింహాసనం కంటే పైన ఉండాలని, దేవునితో కూర్చోవాలని, సమానం చేసుకోవాలని, అందుకనేసి గర్వించింది. మనస్సున అనుకుంది, దేవుడు చూశాడు, కింది వరకు తోయబడినాడు. అదేవిధంగా మనము ఉజ్జియా రాజు విషయంలో కూడా అంతే. మనస్సున గర్వించి, స్థిరపరచబడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయినాడు. కాబట్టి గర్వం అనేటువంటిది కూడా ఆత్మీయ స్థితిలో నుండి నిన్ను కిందికి పడవేస్తుంది. పైన దేవునితో ఆయన నిన్ను కూడా తన దగ్గర ఉంచుకుంటానన్నాడు, తన దగ్గర నివసింపజేసుకుంటా అన్నాడు. అంత ప్రేమించిన దేవుని పక్కన ఉండాలి, అసమానం చేసుకోవాలి, ఆధిక్యం చూపించాలి అనేటువంటి మనస్సు మంచి మనసు కాదు. చాలామంది అంతే అలాగ దేవునితో కంపేర్ చేసుకుంటారు, దేవుని కంటే ఎక్కువగా ఘనత పొందాలనుకుంటారు. ఇప్పుడు సేవ అయినా కానీ దేవుడే కార్యాలు చేసేది, దేవుడే. మరి అలాంటప్పుడు మనము నిమిత్త మాత్రం, మనము ఏమి చేయలేనటువంటి వాళ్ళం. అంతా కూడా ఆయన నిలబెట్టేది ఆయనే, పరిచర్య చేయించేది ఆయననే, దయ్యాలను గద్దింపజేసేది ఆయననే, సంఘాన్ని కట్టేది ఆయననే. అటువంటి గొప్ప
శక్తి కలిగినటువంటి ఆ దేవుని అన్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఒక పాత్రగా వాడబడుతున్నావు అంతే. నువ్వు ఒక పాత్రగా వాడుతున్నావు, దానికే బట్టిచ్చే నిన్ను నీవు హెచ్చించుకొని దేవుని నామము కంటే నీ నామం ఎక్కువగా వినపడొద్దు, దేవుని పేరు కంటే నీ పేరు ఎక్కువగా వినపడొద్దు. దేవుడే నిన్ను చూస్తే నీ దేవుడికి మహిమ రావాలి. అటువంటి రీతిలో నువ్వు దేవుణ్ణి బయటికి చూపించాలి, ప్రతిసారి దేవుని నోటితో చెప్పాలి. అటువంటి స్థితిలో ఉండాలి, అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అలా లేకుండా చాలామంది కూడా వాళ్ళ పేరు, వాళ్ళ ప్రఖ్యాతి, వాళ్ళది అని చాలామంది పడిపోయిన సేవకులు ఉన్నారు. మరి విశ్వాసులు కూడా మరి సేవకులతో సేవకులతో సమానంగా ఉండాలని, సేవకులకు ఒక కంట్రోల్ నలుసులాగా కాలు కింద ముళ్ళులాగా ఉండి వారిని ఇబ్బంది పెడుతూ సేవలో చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మరి గర్వం, అది గర్వము. ఆ గర్వం చేత ఏమైపోతారు అంటే కిందికి దిగి కింద పడిపోతారు. దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, ఏ పాత్రగా ఉంచాలనుకున్నాడో, ఏ స్థానంలో ఉంచాలనుకున్నాడో అదే స్థానంలో అదే పాత్రగా నువ్వు వాడబడుతూ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా 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 హెచ్చిస్తాడు. యేసయ్య అంటాడు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుందంట అంటే గర్వం వస్తుందంట. గర్వం వచ్చిన తర్వాత కొద్ది కాలానికి నాశనం అయిపోతావు. ఘనతకు ముందు వినయం ఉంటుందంట. అంటే కొంతమంది గణపరచబడతారు అని అంటే వాళ్ళ ముందర వాళ్ళ జీవిత యొక్క క్రియల్లో కనబడేది ఏంటంటే వినయము కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఉందో మీరు ఒకసారి పరీక్షించుకోండి. దేవునితో, దేవుని సేవకులతో, దేవునికి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి పని, ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలనే తప్ప కంపేర్ చేసుకొని ఎక్కువ ఉండాలి అలాగా ఉండకూడదు. అటువంటి మనసు, గర్వపు మనసు పడిపోయే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. మరి ఇంకోటి మనం చూసుకున్నట్లయితే 3వది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యము. ఇక్కడ అవిధేయత చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యము. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. హల్లెలూయా. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. విధేయత లేని బ్రతుకు. నిజంగా మాట వినడమే శ్రేష్టం అని చెప్పినాడు దేవుడు. మాట వినేవారుగా ఉండండి. మాట వినటం వల్ల గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. మాట వినకుండా, విధేయత చూపకుండా, లోబడకుండా, అవిధేయత, ఎదురాడు స్వభావాలు, లోబడని స్వభావాలు పడిపోయేటువంటి స్థితికి కారణము. విధేయత లేకుండా చేసేది కూడా ఒక దురాత్మ. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చదివినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఎలా నడుచుకున్నారు? ఇదివరకు అలా నడుచుకున్నారు. ఎలా? అవిధేయత. ఎవరు దానికి ప్రేరేపించు అధిపతి ఎవరు అంటే ఈ యొక్క అపవాది ఒక శక్తి ప్రేరేపిస్తుందంట. అదే దురాత్మ శక్తి ప్రేరేపిస్తుందంట. లోబడొద్దు, విధేయత చూపొద్దు, ఇంకా నువ్వు వినొద్దు, మాట వినొద్దు అని చెప్తుందంట. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తే దురాత్మ శక్తి. ఆ అవిధేయత వల్ల మరి ఏం జరుగుతుంది అని మనం చదువుకున్నాము హెబ్రీ పత్రిక 4:11 అంటే పడిపోవటానికి కారణమవుతుంది. ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయతలో ఎదిగిన వారే బలపరచబడి
రక్షించబడిన వాళ్ళే ఆ యొక్క పరలోక రాజ్యం చేరుతారు, ఎత్తబడతారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయ స్థితి పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. నీ యొక్క అంతరంగాన్ని పరిశోధించుకుంటుండాలి. దురాశ వస్తుందా? తిండి విషయంలో దురాశ, డబ్బు విషయంలో దురాశ, బట్టల విషయంలో దురాశ, సంపాదన విషయంలో దురాశ. దేవుడు ఇచ్చిన కొలది స్థిరపరచుకొని చాలు, తృప్తి కలిగి బతకాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత గర్వం, ఒకవేళ దేవుడు హెచ్చిస్తున్నాడేమో, ఒకవేళ దేవుడు ఒకదానికొకటి ఆశీర్వాదకరంగా నీకు సమకూరుస్తున్నాడేమో, అంతదానికే నువ్వు గర్వపడొద్దు. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా సమూల నాశనం అవుతుందని యేసయ్య చెప్పినారు. సో కాబట్టి ఈ సమూల నాశనం అయ్యే ఈ యొక్క భూమి పైన వచ్చే ప్రతి ఒక్క భూ సంబంధమైన దీవెన స్థిరమైనది కాదు. దాన్ని బట్టించి నీ మనసులో ఈ గర్వానికి చోటిస్తే నువ్వు పడిపోతావు అనేది గమనించుకో. తర్వాత అవిధేయత, దేవుడు మాట వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళొద్దా? వెళ్ళకూడదు, తినొద్దా? తినకూడదు, ప్రార్థించాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి. మరి అవిధేయత, వెళ్ళు అంటే వెళ్ళొద్దు, చెయ్యి అంటే చెయ్యొద్దు, వ్యతిరేక స్వభావం, ఎదురాడు స్వభావం, పోటాపోటీలో ఉండటం, తప్పులు పట్టుకోవటం, ఇలాగా చేయటం వల్ల అవిధేయులుగా అయిపోతే పడిపోతావు. జాగ్రత్త. ఆత్మీయతలో ఎదగండి, ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉండండి, దేవుని పాత్రగా సరైన రీతిలో దేవునికి ఇష్టంగా వాడబడుతూ దేవుని సన్నిధిలో వర్ధిల్లండి. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసా. నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆత్మీయంగా పడిపోకుండా బలపరచండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి, క్షేమం దయచేయండి నాయన. పరిస్థితులన్నింటిలో నైనా జాగ్రత్త పడుతూ ఆత్మీయంగా ఎదుగునట్లు అయ్యా రాకడ సమీపంగా ఉందని ఎరిగి లోకం వైపు మనసుంచక పరలోక సంబంధమైన వాటి వైపు మనసుంచి ఆత్మీయతలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్.